ఏ పేచీలు లేకుండా పంపకాలు జరిగిపోయాయి అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ మొదటికొచ్చింది అక్కడి పంచాయతీ. చీరాల సమస్యకు పరిష్కారంగా అక్కడి నేతని పరచూరికి తీసుకొస్తే పీక్ టైంలో పీచే మూడ్ అనేసారు ఆయన. బుజ్జగించిన ఇక వేస్తేనని ఆగమేఘాల మీద కొత్త ఇన్ఛార్జిని ప్రకటించింది వైసీపీ. అయితే ఇప్పుడు అక్కడ 5వ కృష్ణుడు ఎంట్రీ ఇచ్చేశారు. ప్రకాశం జిల్లాలోని ఆ కీలక నియోజకవర్గంలో తెర వెనక అసలేం జరిగింది? పర్చూరులో 5వ కృష్ణుడు, చీరాల మళ్లీ పాత ప్రత్యర్థులు. ఆ మంచి ఎఫెక్ట్ ఉంటుందా? పర్చూరు వైసీపీకి ఏడాదికో కొత్త బాస్ వస్తున్నారు. 4 ఏళ్లుగా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అంటూ ఇప్పటిదాకా ఏడాదికో ఇన్ఛార్జితో సతమతమైంది పార్టీ క్యాడర్. ఎన్నికలకు 2-3 నెలల ముందు మళ్లీ మరొకరిని వెతుక్కోవాల్సి వస్తుందని అనుకోలేదు పార్టీ అధిష్టానం కూడా. పోయినేడాది చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ని పర్చూరుకి 4వ ఇన్ఛార్జిగా పంపించారు. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో అంతే సంఖ్యలో ఓట్లున్న కాపు నేతని రంగంలోకి దించితే ఫలితం ఉంటుందని భావించింది వైసీపీ. ఆమంచి రాకతో పర్చూరు వైసీపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అనుకుంటే అది కాస్త 3 నాళ్ల ముచ్చటే అయింది. చీరాల నుంచొచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఎన్నికల ముందు చేతులెత్తేశారు. పర్చూరు వద్దే వద్దు, చీరాలే ముద్దు అంటూ పాత పాటెత్తుకున్నారు. ఆమంచి యూటర్న్ తీసుకోవడానికి బలమైన కారణం ఉందట. ఆయన్ని పర్చూరికి పంపించే సమయంలో చీరాల టికెట్ బీసీ అభ్యర్థికి ఇస్తామని చెప్పిందట వైసీపీ అధిష్టానం. అయితే ఇప్పుడు మాట మార్చి ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ కు టికెట్ కేటాయించడంపై అసహనంతో ఉన్నారట ఆమంచి. అదొకటే కాదు, కొత్త చోట పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం కూడా ఆమంచి మనసు మార్చుకోవడానికి మరో కారణమంటున్నారు. పర్చూరులో ఆమంచికి సహకరించేది లేదని సొంత పార్టీలోనే కమ్మ సామాజిక వర్గ నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. మరోవైపు పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న కరణం కుటుంబానికి తన సొంత నియోజకవర్గాన్ని కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆమంచి. చీరాల బీసీలకు ఇవ్వకపోతే తనకే టికెట్ ఇవ్వాలన్న అభ్యర్థాన్ని అధిష్టానం పట్టించుకోకపోవడంతో చీరాలలో పోటీ చేస్తానని అనుచరులకు సంకేతాలిచ్చారు మాజీ ఎమ్మెల్యే. ఇండిపెండెంట్ గా లేదంటే కాంగ్రెస్ నుంచైనా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆ మంచి నిర్ణయంతో పర్చూరులో వెంటనే కొత్త ఇన్ఛార్జిని వెతుక్కుంది వైసీపీ అధిష్టానం. తిరిగి కాపు నేతనే ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించి చివరికి చీరాలకు చెందిన ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ పేరుని ప్రకటించింది. 2014-2019 ఎన్నికల్లో పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవడంతో ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది అధిష్టానం. చీరాల, పర్చూరులో కమ్మ, కాపు అభ్యర్థులు పరస్పరం సహకరించుకుంటే 2 చోట్ల విజయావకాశాలుంటాయని లెక్కలేసుకుంటోంది వైసీపీ. మరి చీరాలలో కరణం వెంకటేష్ కు పోటీగా ఆమంచి నిలబడితే ప్రభావం ఉండదా అంటే అంత సీన్ లేదంటోంది వైసీపీ అధిష్టానం. మొన్నటిదాకా ఆమంచి, ఇప్పుడు ఎడం బాలాజీ. 5 ఏళ్లలో ఎంతమంది ఇన్ఛార్జిలో అని నిట్టూరుస్తోంది పర్చూరు ఫ్యాన్ పార్టీ క్యాడర్.